వాటికి యుద్ధం చేసే రుద్రుడు కూడా తెలుసు. ధర్మో రక్షతి ధర్మో రక్షతి ధర్మో రక్షతి. ఎల్ఎంఏ బాలగాంధర్వులు వీళ్ళంతా ఎల్ఎంఏ బాలగాంధర్వం మ్యూజిక్ స్కూల్ పిల్లలు వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ కూడా వచ్చారు కొంతమంది. కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఇక్కడ ప్రసాద్ ఐమాక్స్లో ఖండ 2 సినిమా చూడడం జరిగింది. అసలు ఈ సినిమా చూస్తున్నంతసేపు ముఖ్యంగా నేను పిల్లల్ని గమనిస్తున్నాను. బోయపాటి సీను గారు ఏదనుకున్నారో నాకు అర్థమైంది. ఈ ధర్మో రక్షతి రక్షిత అనే సూత్రాన్ని తర్వాతి తరాల వాళ్ళకి చేరవేయాలి. అది శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ధార పోస్తాను అన్నట్టుగా సీను గారు ఈ సినిమా కమర్షియల్గా తీశాడని నేను అనుకోవట్లేదు. డెఫినెట్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సనాతన ధర్మానికి హాని కలుగుతున్న ఈ తరుణంలో ఆయన ఈ సినిమాని శివారాధన చేసి ఆయన చేతిలోని శూలాన్ని తీసుకొచ్చి పిల్లలకు చూపించినట్టుగా చెప్పారు. ఈ సినిమా చూస్తుంటే ఆ శివుడి చేతిలో శూలం కనిపించింది. మా బోయపాటి సీను గారు మన బాలయ్య బాబు గారితో ఆ బాలయ్య బాబు గారి నటన ఎంత అద్భుతంగా ఉందంటే అసలు పిల్లలైతే చూస్తున్నంతసేపు కేరింతలు కొడుతూనే ఉన్నారు. అసలు చాలా చాలా అద్భుతమైన సినిమా ఇది. ప్రతి వాళ్ళు చూడాలి. చూడడం కాదు, ప్రతి తండ్రి తల్లి వాళ్ళ పిల్లలకు చూపించాలి ఈ సినిమా తీసుకొచ్చి. మళ్ళీ ఈ సినిమా తీసేయకండి సార్. ప్రతి వాళ్ళు కూడా, ప్రతి తల్లి తండ్రి కూడా ఈ సినిమా చూడాలి. ఇందులో మూలం ఏంటంటే మనకి సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన తరుణం ఆసన్నమైంది. మన భారతదేశం, భారత మాత, మన ధర్మం ఎంత విలువైందో ఈ తర్వాతి తరాల వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. నాకు తెలిసి బోయపాటి సీను గారు ఆ భావాన్ని పిల్లల్లో రేకెత్తించడానికి ఈ సినిమా తీశారు నేనైతే అనుకుంటున్నాను. బోయపాటి సీను గారు, మీకు ఆ పరమశివుడు మీ వెనకాల ఉన్నాడు కాబట్టి మీకు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మన ఇలాంటి సినిమాలు తర్వాతి తరాల వాళ్ళకి మనకి మన ధర్మం గురించి తెలియజేసే ఈ సినిమాలు మీరు ఇంకా తీయాలని నేను పదే పదే మిమ్మల్ని కోరుతున్నాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. జై హో సనాతన ధర్మ, జై హో సనాతన ధర్మ. చాలా రోజుల తర్వాత ఒక మంచి పిల్లలతో కలిసి చూడగలిగిన సినిమా చూసామన్న తృప్తి అనిపించింది. ఈ మూవీ నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. అసలు భారతమాత గొప్పతనం ఏంటో ఈ మూవీలో చూపించారు. ఎంతోమంది దేవుళ్ళు పుట్టిన దేశం ఇది కాబట్టి మనం దేశం చూసి మనం చాలా గర్వపడాల్సిన విషయం. ఈ మూవీ చూసిన తర్వాత నాకు దేవుడి గురించి చాలా అర్థమైంది. మన సనాతన హైందవ ధర్మం వాటి గురించి కూడా, దేవుడి గురించి కూడా నేను చాలా నేర్చుకున్నాను.